రైట్ ఇక కేసీఆర్ సభ బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నానంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను చూడడానికి జనం ఆశగా ఉన్నారని, ఆయన్ని చూసేందుకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 27న వరంగల్ సభకు వస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావించడం లేదని తెలిపారు దానం నాగేందర్. రైట్ ఇక కేసీఆర్ సభ బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను చూడడానికి జనం ఆశగా ఉన్నారని, ఆయన్ని చూసేందుకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 27న వరంగల్ సభకు వస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావించడం లేదని తెలిపారు దానం నాగేందర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్. సువర్ణ, హైదరాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు, కొన్ని రాజకీయపరమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కూడా పోటీ చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తాడు. కొంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా మారాడు. ఇటీవల తాజాగా హైడ్రా సంబంధించిన విషయాల్లో కూడా అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అయితే వైపు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేరిన దానం నాగేందర్ తాజాగా ఈ రోజు ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎలగతుర్తిలో దాదాపు 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఇతర ముఖ్య నేతలందరూ కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి నేతలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ఉమ్మడి జిల్లాల నేతలపై చేసిన సభ జయప్రదం కోసం ఎక్కడ సన్నాహక సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు చేయడం మొదలుపెట్టారు. ఓవైపు ఎడ్ల బండ్లతో సహా ర్యాలీలు కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభపై ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ కోసం, కేసీఆర్ రాక కోసం జనం ఎదురు చూస్తున్నారు. ఆయన యొక్క సందేశం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా అని చెప్పి కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేయడంతో కొంత రాజకీయ దుమారానికి తెరదీస్తుందని చెప్పనుకో గతంలో కూడా ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో డెవలప్ చేసింది కేసీఆర్, కేటీఆర్ అని చెప్పడం కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చ అయింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ వ్యాఖ్యలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీలో కొంత వివరాత్మక రాజకీయపరమైన చర్చకు దారితీస్తుందని చెప్పి అనుకోవాలి. సువర్ణ. రామ్, అయితే దానం చేసిన ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? మళ్ళీ సొంత గూటికి వెళ్లే ఆలోచనలు ఏమైనా చేస్తున్నట్లు తెలుస్తుందా? ఎందుకంటే పార్టీలో ఆయనకి ఏమైనా అసౌకర్యం లాంటి కలిగిందా, లేదంటే జనరల్ గా కేసీఆర్ పట్ల ఉన్న అభిమానంతో ఆయన చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి రాబోతున్నారు కాబట్టి ఆ ఉత్సుకతతో ఏమైనా మాట్లాడి ఉండొచ్చా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ప్రభుత్వంలో పనిచేసేందుకు మేమంతా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నామని చెప్పడం జరిగింది. అయితే అక్కడ వెళ్ళిన ఎమ్మెల్యేలలో చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. నిజంగా మేము ఏ ఉద్దేశం కోసం పోయామో ఆ ఉద్దేశం నెరవేరట్లేదు, మా నియోజకవర్గ అభివృద్ధి, మా ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏమో ఇయ్యం తప్ప మాకు సొంత లాభాలు లేవని చెప్పినప్పటికీ కూడా మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ 10 మంది ఎమ్మెల్యేలపై ఎత్తి పట్ల కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసింది. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా పెద్ద ఎత్తున వస్తా ఉంది కాబట్టి ఈ తాజా త్వరలో వచ్చే తీర్పు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పి ఓవైపు చర్చ జరుగుతా ఉంది. కాబట్టి ఉప ఎన్నికలు వస్తాయేమో అన్న భయం కూడా కొంత దానం నాగేందర్ పట్టుకుందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ లో మాత్రం ఉప ఎన్నిక వస్తుందని చెప్పి వాతావరణం నెలకొంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే మళ్ళీ బీఆర్ఎస్ సంబంధించిన కొంత శ్రేణుల పార్టీ అధినేత నుంచి కానీ పార్టీ శ్రేణుల నుంచి మద్దతు కూడగట్టుకునేందుకే అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని చెప్పి చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్. సంబంధించి
మరి వారు రీట్వీట్ చేసింది సమితా సిబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా, ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్నే చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒకరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలియేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని నేను భావిస్తాను. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇవి